దేశవ్యాప్తంగా ఈరోజు కగార్ ఆపరేషన్ తర్వాత మావోయిస్ట్ అనే పేరు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. అసలు ఏమిటి మావోయిజం, ఎలా వీళ్ళు మావోయిస్టుగా వెళ్తారు, వీళ్ళు సాధించినటువంటి ఏ ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనతో మాట్లాడేదానికి, వారి అభిప్రాయాలు పంచుకునేదానికి మాజీ మావోయిస్టు పెంచిలకోన దళ కమాండర్గా పనిచేసినటువంటి వెన్నెలకంటి వెంకట రామారావు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, అసలు ఎట్లా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్న మా అమ్మ ఇద్దరు టీచర్లు సార్. ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాను నేను. కాకపోతే ఇక్కడ కులము కంటే కూడా సామాజిక పరిణామాలు నేను ఉన్నటువంటి సందర్భంలో టైం స్పేస్లో ఆ ఎమర్జెన్సీ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా నా జరుగుతున్నటువంటి అన్యాయాలు, చుట్టూతో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రకరకాల పరిణామాలు ఇవన్నీ కూడా నా మనసు మీద ప్రభావితం చేసేయండి. తర్వాత కాలంలో మన తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవ సాహిత్యోద్యమం, విప్లవ రచయితల సంఘం తరఫున జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో నన్ను ఇన్స్పైర్ చేసి, దాంతో మార్క్సిస్ట్ ఫిలాసఫీని ముఖ్యంగా అధ్యయనం చేయటం మొదలుపెట్టాను. మార్క్సిస్ట్ ఫిలాసఫీ అధ్యయనం చేసి చుట్టూతో ఉన్న పరిణామాలు, సామాజిక పరిణామాలతో వాటిని సరిపోల్చుకునేటువంటి క్రమంలో నేను ఈ ఒట్టి అర్థం చేసుకోవడానికి సంబంధించిన సిద్ధాంత పరిజ్ఞానం ఒకటే చాలదు. ఈ సిద్ధాంతం నేను తెలుసుకున్న ఈ జ్ఞానం సమాజ మార్పుకు ఉపయోగపడాలనేటువంటి కోణంలో నుంచి ఆ అవగాహన, ఆ చైతన్యానికి సంబంధించినటువంటి పెరిగే క్రమంలో నేను విప్లవోద్యమంలో పాల్గొనాలనేటటువంటి పరిస్థితిలోకి వెళ్ళాను. అంతకుముందు విరసంలో ఫస్ట్ పనిచేశాను. విప్లవ రచయితల సంఘంలో నెల్లూరు జిల్లాలో పనిచేశాను. ఆ క్రమంలో కంటిన్యూస్గా అక్కడ తెలంగాణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విద్యార్థి ఉద్యమాలు, యువజన ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, బ్రహ్మాండమైనటువంటి భూ పోరాటాలు, ఆఖరికి పివి నరసింహరావు సంబంధించినటువంటి పొలాలు దాదాపు 1,00,000 ఎకరాల పొలాన్ని ఆక్రమించుకున్నటువంటి ఇవన్నీ కూడా ఇన్స్పైర్ చేసి, వరంగల్ రైతాంగ సభ అయితే 10 లక్షల మంది పైన వచ్చిన రైతాంగ సభ ఒక ఉత్తేజాన్ని కలిగించాయి. ఇక విప్లవంలోకి మనం దిగి పని చేయకపోతే మనం తెలుసుకున్న ఈ జ్ఞానం అంతా వృధా అనేటువంటి ఫీలింగ్లో నుంచి నేను విప్లవోద్యమం సంబంధించినటువంటి కార్యకలాపాల్లో మొత్తం మీ ఫాదరు, మదర్ ఇద్దరు టీచర్స్, అలాగే మీ బ్రదర్స్ అందరూ కూడా సిస్టర్స్, దాదాపు అందరూ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగి. అలాంటి ఉద్యోగము, మ్యారేజ్ అయిన కొత్తల్లో ఎలా 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 అనిపించింది? అంటే ఇది డిగ్రీకి సంబంధించినటువంటి చదువుకున్న రోజుల్లో నుంచే నాలో ఈ సోషల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి భావాలు పాదుకున్నాయి సార్. మార్క్సిస్ట్ ఫిలాసఫీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, అంతకుముందు దివిసీమ తుఫానప్పుడు కలెక్షన్స్, గోదావరి వరదలు సంబంధించిన కలెక్షన్స్, ఆ జనాలు, ఆ ఇబ్బందులు అవన్నీ కూడా మనసులో మనం ఏదో ఒకటి చేయాలి, ఈ సమాజాన్ని లో ఉన్నటువంటి అసమానతలు, ఇబ్బందులు, సబ్బందుల్ని సరిచేయడానికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్లోనూ, ఉద్యమంలోనూ మనం వెళ్ళి పనిచేయాలనేటువంటి కోరికలో నుంచి, అనే అవగాహనలో నుంచి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందండి. పెంచిలకోన దళం కమాండర్గా పనిచేశారు. అలాగే మీ తోటి సహచరులందరూ కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది ఈరోజు ఇన్సిడెంట్లో. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా వెనక్కి రావాలని అనిపించడం కానీ, ఆ జరిగినప్పుడు ఎలా అనిపించింది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడ పెంచిలకోన దళం కమాండర్గా మీరు? పెంచిలకోన దళం కమాండర్ అంటే మేము దళం వెళ్ళాము, కానీ మేము చదువుతున్నటువంటి డాక్యుమెంట్స్లో ఉండేటువంటి భూస్వామ్య వ్యవస్థ ఆ పెంచిలకోన గ్రామాలు మీరు తిరిగే గ్రామాలు లేదు అసలు. పెద్ద పెద్ద భూస్వాములు, 2,000 ఎకరాల భూస్వాములు ఉండి జనాన్ని ఇబ్బంది పెడుతూ అట్లాంటిది ఏం చేయాలి అనేటువంటి ఒక సైద్ధాంతిక అవగాహన ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దాని మీదే మా కృషి అంతా ఉండింది. సాధారణమైనటువంటి మొట్టమొదట నెల్లూరు జిల్లాలో సారా ఉద్యమం నడిపిందే పెంచిలకోన ప్రాంతంలో ఉండేటటువంటి మొట్టమొదటి సభ, ఒక మద్యపానాన్ని నిషేధించాలనేటటువంటి డిమాండ్తో చేసినటువంటి మొట్టమొదటిది దోబగుంట కాదు, మొట్టమొదటి జరిగినటువంటి ఉద్యమం యొక్క ప్రస్థానం నాంది ఎక్కడంటే తెగచర్ల సభ. తెగచర్లలో 1000 మంది వచ్చారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి మొత్తం చాలామంది వచ్చారు. తెగచర్ల సభ తర్వాత నుంచే దోబగుంట స్టార్ట్ అయింది.
అందువల్ల మాకు ఈ పీపుల్స్ వార్ పార్టీ డాక్యుమెంట్లో ఉండేటటువంటి వర్గ సంబంధాలు, సామాజిక వ్యవస్థ, సామాజిక సంబంధాలకు సంబంధించిన ఏది కూడా ఇక్కడ లేదు. ఏది మేము తిరుగుతున్నటువంటి మన పెంచలకోన దళం ఏరియాలో లేదు. అప్పుడు అంటే భూస్వామ్యం అనేటటువంటిది భూస్వాములు ఉంటేనే భూస్వామ్యం కాదు. భూస్వామికి సంబంధించిన లేకపోయినా కూడా ఒక గ్రామంలో పెత్తందారి వ్యవహారం చేసేటువంటి వాడిని కూడా మనం భూస్వామిగా గుర్తించాలి. ఆ గ్రామం మీద పెత్తందారిగా ఉంటూ వాడు అణిచివేసేటటువంటి చర్యలు చేసేటువంటి వాడిని కూడా భూస్వామిగా గుర్తించాలి అనేటటువంటి అవగాహన అది ఒక పెద్ద హడ్డిల్. మాకు అర్థం కావడానికి నెలలు పట్టింది. ఎందుకంటే మేము చదువుకున్న పుస్తకాలు భూస్వామి అంటే వేల గ్రామాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మావోయిస్ట్గా? తర్వాత ఆ మావోయిస్ట్గా పనిచేసే క్రమంలో ఆ అడవుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవాడు? మావోయిస్టు ఉద్యమంలో పనిచేసేటటువంటి వాళ్ళందరి యొక్క సర్వసాధారణ అనుభవమే నా అనుభవం కూడా. అడవి అనేది ఒక తల్లి లాంటిది అంతేను. అడవిలో ఏ జంతువు, సమాజంలో మనుషులు మనల్ని దౌర్జన్యం చేసేవాళ్ళు కానీ ఆ అడవి జంతువులు ఏవి మనల్ని ఏమీ చేయవు. ఏదో పొరపాటున వాటికి హాని జరిగితే మనకేమైనా హాని చేస్తాయి కానీ అట్లాంటిది ఏమీ ఉండవు సార్. ఒకటి ప్రధానంగా ఉండేటటువంటి ఇదేంటే గ్రామాలను బేస్ చేసుకున్నటువంటి అటవీ ప్రాంతాల్లోనే మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా నల్లమల ఇది పెంచలకోన అటవీ ప్రాంతం తర్వాత ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది. కోటాలమర్రి ఎన్కౌంటర్లో చనిపోయారు సహచరులు 3. తర్వాత నన్ను విజయవాడ సంబంధించినటువంటి సిటీ ఆర్గనైజర్గా నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత నేను నల్లమల గుంటూరు జిల్లా దాచేపల్లి దళ కమాండర్గా పనిచేశాను. చాలా అంటే ఆ దాచేపల్లి దళ కమాండర్గా పనిచేసినటువంటి రోజుల్లో దాదాపు ఒక 7,000-8,000 ఎకరాల భూమిని పంపకం చేశాం సార్. ప్రజలు పార్టిసిపేషన్ మనం చేయడం కాదు, ప్రజల యొక్క ఉద్యమం మాదిరి వెళ్ళి భూ ఆక్రమణ పోరాటాల్లో ఆక్రమించారు. ఆ తర్వాత ఏమైందంటే చాలా గ్రామాల్లో పెత్తందారి శక్తులన్నీ కూడా కంట్రోల్ అయిపోయినాయి. అంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రజా సంఘాల యొక్క లీడర్షిప్, సంఘాల యొక్క ఆధిపత్యమే గ్రామాల మీద వచ్చేసింది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో వర్గ పోరాటం ఏం చేయాలా? అక్కడ విప్లవం వచ్చేసినట్ట, ఆ గ్రామాలను విముక్తి అయిపోయినట్ట, అక్కడ భూస్వామ్యం వెళ్ళిపోయినట్ట, అసలు వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలా అనే విషయం తిరిగే కొద్దీ మాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు ఒక భూస్వామి ఉన్నాడు అనుకోండి, పెత్తందారు ఉన్నాడు, వాడి దగ్గర 100 ఎకరాలు 200 300 ఎకరాలు జనాలు పనిచేసి వాడు వెళ్ళిపోయాడు. ఆ ఊరి యొక్క కంట్రోల్ అంతా కూడా ఒక ప్రజా సంఘం, మన రైతు కూలి సంఘము, యోజన సంఘము, గ్రామ కమిటీల చేతిలోకి వెళ్ళింది. అక్కడ ఇంక వర్గ పోరాటం లేదా? అక్కడ మనకి విప్లవం వచ్చినటువంటి గ్రామం కింద మారిపోయిందా అనే సమస్యకి పరిష్కారాన్ని ఎతికి నేను ఒక డాక్యుమెంట్ రాశాను సార్. అంటే భూస్వామ్యం అనేది భూస్వామ్యులు ఉండే రూపంలోనే ఉండదు. చిన్న కమతాల్లో జరిగేటటువంటి సేద్యం, చిన్న ఉత్పత్తి పద్ధతులు, చిన్న కమతాల్లో జరిగేటటువంటి సేద్య పద్ధతులు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అది భూస్వామ్యం ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఈ కగార్ ఆపరేషన్ ముందు శాంతి చర్చలు జరపాలని దాదాపు 2013 నుంచి కూడా బయట ప్రజా ఉద్యమాలన్నీ ఆగిపోతున్నాయి. మొత్తం మీద ఓవరాల్గా వ్యవస్థని ఈ మావోయిజం, ఈ ఉద్యమ రూపాన్ని మార్చుకుందామనే ప్రయత్నాలు జరిగాయి అంటారు. అది నిజమేనా? శాంతి చర్చలు చేయాలనుకుంటే దాన్ని ఎవరు ఇది చేశారు? ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు? అంటే శాంతి చర్చలు అనేటటువంటిది మొట్టమొదట చంద్రకుమార్ అనే రిటైర్డ్ జడ్జి యొక్క నాయకత్వంలో శాంతి చర్చలకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేశారు సార్. అది ఆ కమిటీ నెగోషియేట్ చేస్తూ పార్టీ యొక్క గైడెన్స్లో పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయాలని వాళ్ళు సేకరించి ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మధ్యవర్తులుగా చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ చేసే క్రమంలో ఏం చేశారంటే యాక్చువల్గా ఈ 2013 నుంచి కూడా ఉద్యమం స్టాగ్నేట్ అయిపోయి ఉద్యమంలో ఒక్కడు కూడా బయట నుంచి రిక్రూట్ కాకుండా
ఉద్యమం ఉన్నటువంటి దండకారణ్య ప్రాంతాల్లో కూడా పార్టీ దెబ్బతినిపోయి ఇక దీన్ని ఏం చేయాలి అనేటటువంటిది ఒక అంతర్మదనం జరుగుతున్నటువంటి సందర్భం అది. ఆ అంతర్మదనం జరుగుతున్నటువంటి సందర్భంలో పార్టీలో నుంచి ఈ శాంతి చర్చల ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చి క్రమంగా కొండపల్లి సీతారామయ్య టైంలో కదా తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేసి ప్రజల్లోకి వచ్చి తిరిగి పనిచేసి ఉద్యమాలు నిర్మించినట్టుగా ఈ మొత్తం పార్టీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా అనుకొని ఈ శాంతి చర్చలకు సంబంధించినటువంటి కమిటీకి సంబంధించిన దాని వెనక ప్రయాణం చేయడానికి స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ ప్రభుత్వం ఆయుధాలు దించిరమ్మంటే మేము ఆయుధాలు దించమనే పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏమైందంటే క్రమంగా ఒక దశకు వస్తే ఆయుధాలు కూడా విసర్జించి పాత రోజుల్లో సీతారామయ్య టైపులో ప్రజా ఉద్యమాలు నడిపించేటటువంటి లీగలైజ్ అయ్యి ప్రజా ఉద్యమాలు నడిపించేటటువంటి ధోరణితో మొత్తం ఎంటైర్ సెంట్రల్ కమిటీ పార్టీ కమిటీ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఏం జరిగిందంటే ఈ పార్టీ పేరు చెప్పుకొని చేసేటటువంటి లబ్ధి పొందేటటువంటి ఈ సమాజంలో కొంతమంది లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు సాయుధ పోరాటం విరమణ తప్పు, సాయుధ పోరాటం విరమించి రావటం అనేటువంటి ద్రోహం అది వీళ్ళంతా ద్రోహులు అనేటటువంటి పద్ధతుల్లో ఒక మీటింగులు పెట్టడం, ప్రెజర్ చేయటం మొదలుపెట్టారు. ముఖ్యంగా విప్లవ రచయితలు, తర్వాత పూర్వ విద్యార్థులు, అంటే అంతకుముందు రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసి ఎవరి జీవితం గడుపుతూ బతుకుతున్నటువంటి పూర్వ విద్యార్థులు, అదేవిధంగా కొన్ని గ్రామాల్లోనూ కొన్ని పట్టణాలు వరంగల్ ఇట్లాంటి పట్టణాల్లోనూ కొంత పార్టీ పేరు చెప్పుకొని సంపదలు పోగు చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక రకంగా ప్రెజర్ టాక్టిక్స్ చేశారు. యాక్చువల్గా ఆ శాంతి చర్చలకు సంబంధించిన మొట్టమొదటి చంద్రకుమార్ ఆయన పేరేంది జస్టిస్ చంద్రకుమార్ డైరెక్షన్లో నడుస్తున్నటువంటి శాంతి చర్చల సంఘాన్ని కానీ ఉంటే నిజంగా మావోయిస్ట్ పార్టీ ఒక స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వచ్చి నిరాయుధ ప్రజా ఉద్యమాలను నడిపేటటువంటి వైపుకి వచ్చిండేది. ఆ ప్రాసెస్ని ఈ డిస్టర్బెన్స్ చేశారు వీళ్ళు. ఒకటి పార్టీ పేరు చెప్పుకొని పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళ పేరు చెప్పుకొని ఇక్కడ డబ్బులు సంపాదించే బ్యాచ్ ఒకటి, విప్లవ రచయితల సంఘం విప్లవం అంటే సాయుధ పోరాటం అనేటటువంటి ద్రోహగా ఒకటేననే ద్రోహంలో ఉండేటువంటి విప్లవ రచయితలు, మేధావులు, కొంతమంది మార్క్సిజము విప్లవ సిద్ధాంతాలు అజీర్ణి పొందినటువంటి జర్నలిస్టులు కొందరు ఈ ప్రాసెస్ని అడ్డుకోవడానికి సంబంధించినటువంటి సమావేశాలు, సభలు, ఊరేగింపులు అవి జరిపారు సార్. ఈ జరిపినందువల్ల ఇంటర్నల్గా ఏమైందంటే నాయకత్వంలోనే ఒక స్ప్లిట్ వచ్చేసి మల్లొద్దుల వేణుగోపాలు, తర్వాత ఇంకొక ఆయన వేణుగోపాల్ వాళ్ళు వచ్చేసి సరెండర్ అయిపోయారు. సరెండర్ ఆయుధాలతో సరెండర్ అయ్యారు. కొంతమంది ఇటు తెలంగాణ వైపు నుంచి వచ్చేవాళ్ళు ఆయుధాలు ఇచ్చేసి సరెండర్ అయ్యారు. లోపల ఉండేవాళ్ళు ఏమో సాయుధ పోరాటం మేము కొనసాగిస్తాం, వీళ్ళంతా ద్రోహులను మాట్లాడడం మొదలు. ఇదంతా కూడా ఒక కలగాపులగంగా ఈ చాలా ఎన్కౌంటర్లు జరిగి వందల మంది చచ్చిపోవడానికి ఈ బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఆ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్, స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ జరగటానికి ప్రాసెస్ని అడ్డుకున్నటువంటి ఈ అపరిపక్వ మేధావులు, తర్వాత స్వార్థపూరితమైనటువంటి కొన్ని శక్తుల యొక్క కారణంగానే ఇంత మారణకాండ జరిగింది సార్. వాళ్ళు వేణుగోపాల్ ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళకి పైగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. పీపుల్స్ వర్గం తర్వాత నక్సలైట్లు, తర్వాత మావోయిస్టులు, ఇలా ఈ మొత్తం మీద అసలు చాలామంది అనేది వాళ్ళ ఉద్యమం వల్ల లాభం ఏంటి, దేశానికి ఏం లాభం జరిగింది అంటారు. అసలు ఏంది, ఎంతవరకు న్యాయం జరిగింది, ఎంతవరకు ఫలాలు వచ్చాయి అంటారు ఈ మావోయిజం? ఈ మావోయిస్టు ఉద్యమానికి ప్రధానమైనటువంటి లక్ష్యము ఈ దేశంలో ఉండేటటువంటి అర్ధ భూస్వామ్య అర్ధ వలస సంబంధాలని, అక్కడక్కడ గడ్డగట్టినటువంటి భూస్వామ్య సంబంధాలని ధ్వంసం చేసి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించడం, అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకురావడం అనేటటువంటిది వీళ్ళ ఏకైక కార్యక్రమం సార్. ఈ కార్యక్రమంతో మొదలైనటువంటి వీళ్ళు పట్టణ ప్రాంతాల్లో వాటిల్లో అంతా కూడా బ్రహ్మాండమైన, అసలు ఈ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ చేయనంత ప్రజా ఉద్యమాలు చేసింది ఈ మావోయిస్ట్ ఉద్యమమే సార్. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి
ఎక్కడ జరిగింది ఇదంతా కూడా? ఏ ఏ ప్రాంతాల్లో జరిగిందంటే ఎక్కువ భూస్వామ్య శక్తులు బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ జరిగింది సార్. భూస్వామ్య శక్తులు తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య శక్తులు బలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ జరిగింది. అక్కడ భూస్వామ్య శక్తులందరూ కూడా పారిపోవడం లేకపోతే వెళ్ళిపోవడం జరిగి మార్కెట్ సంబంధాలు ఎంటర్ అయినాయి. అంటే అక్కడ ఉండేటువంటి ప్రజా జీవితంలోకి భూస్వామ్య సంబంధాలు, భూస్వామ్య దౌర్జన్య దోపిడీలకు సంబంధించిన పద్ధతి స్థానంలో బయట ఉన్నటువంటి బూర్జువా సమాజానికి సంబంధించినటువంటి మార్కెట్ సంబంధాలు ఈ గ్రామాల్లోకి వచ్చేసేసారు. ఈ గ్రామాల్లోకి వచ్చే మార్కెట్ సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ఏర్పడినటువంటి ప్రాంతాలు, భూస్వామ్యం తొలగి మార్కెట్ సంబంధాలు ఏర్పడిన ప్రాంతాల్లో వర్గ పోరాటం ఎట్ట చేయాలనేటువంటి విషయం వీళ్ళకి అర్థం కాలే. ఈ మార్కెట్తో పాటు రాజ్యం వీళ్ళ మీద నిర్బంధం ప్రయోగించేటోటికి వీళ్ళకి అర్థం కాని స్థితిలో నుంచి వీళ్ళు అడవిలోకి వెళ్ళి ఆదివాసీ ప్రాంతాలను ఆర్గనైజ్ చేయటం మొదలుపెట్టి, ఆదివాసీ గ్రామాలను ఆర్గనైజ్ చేయటం అనేది అంటే విప్లవ సైన్యాన్ని నిర్మించి వెనకబడిన ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి, విస్తార ప్రాంతాలకి, మైదాన ప్రాంతాలకి ఒక సాయుధ పోరాటం ద్వారా విముక్తి చేయాలనేటటువంటి ఒక మావో సంబంధించినటువంటి స్పిరిట్తో స్ట్రాటజీతో వీళ్ళు స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళినటువంటి ఆదివాసీ గ్రామాలు శతాబ్దాల నుంచి గిడసబారిపోయినటువంటి గ్రామాలు. అంటే దాదాపు మొట్టమొదట భారతదేశంలో బౌద్ధ సామాజిక విప్లవం, మొట్టమొదటి సామాజిక విప్లవం తెచ్చిన బుద్ధుడి కాలం నుంచి కూడా ఇలాంటి మార్పులు జరగకుండా కదంతాలు దొక్కుతూ అదే స్థితిలో కొనసాగుతున్నటువంటి ఆదివాసీ ప్రాంత గ్రామాలు అవి. ఆ గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా స్థానికంగా వాళ్ళకు ఒక నాగరికత, ఉత్పత్తి సంబంధాలు, లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక మార్కెట్ సంబంధాలు మావోయిస్టు ఉద్యమం వెనకాల మళ్ళీ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళింది. అంటే మావోయిస్టు ఉద్యమం ఏం చేసిందంటే బ్రిటిష్ వలస తర్వాత భారతదేశంలో ఏర్పడినటువంటి ఉత్పత్తి సంబంధాల్లో వెనుకబడినటువంటి ఫ్యూడల్ పెట్టుబడిదారి పూర్వ ఉత్పత్తి సంబంధాలైనటువంటి ఫ్యూడల్ వ్యవస్థకి సంబంధించిన ఉత్పత్తి సంబంధాలని, అదేవిధంగా శతాబ్దాల నుంచి గడ్డగట్టుకుపోయినటువంటి లక్షల మంది, కోట్ల మంది ఆదివాసీ దండకారణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ జనం బతుకుతున్నటువంటి గిడసబారిన ఉత్పత్తి సంబంధాలని విప్లవాత్మక మార్పు చేసి వాటిల్ని దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకు అనుగుణమైనటువంటి సంబంధాల్లోకి వాటిల్ని లింక్ చేసింది సార్. మావోయిస్టు ఉద్యమం అనేది వాళ్ళ త్యాగాలు, వాళ్ళ రక్తం ఎంత చిందించినా వాళ్ళ డైరెక్షన్ నూతన ప్రజాస్వామిక విప్లవం అయినా, లేకపోతే డచ్ డిసీజ్ లాంటివి వచ్చాయి ఆర్థిక, అది నెక్స్ట్ అది ఎంత చేసినా వాళ్ళు ఏ రాజకీయ పార్టీ, ఏ సాంఘిక విప్లవకారు, ఏ సామాజిక కార్యకర్త చేయనటువంటి కోట్ల మంది ఆదివాసీ ప్రజానీకాన్ని వాళ్ళు బతుకుతున్నటువంటి గిడసబారిన ఆర్థిక సంబంధాల్లోంచి బయటపడి భారతదేశం యొక్క మెయిన్ స్ట్రీమ్ ప్రధాన స్రవంతి ఆర్థిక సంబంధాల్లో అంతర్భాగం కావడానికి వాళ్ళు చేసిన కృషి ఉపయోగపడుతుంది. అది వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. అదే సమయంలో అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి మానవ వనరులు ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి అనుసంధానమైనవి, శ్రమశక్తికి అనుసంధానమైనవి, శ్రమశక్తి రూపంలో అనుసంధానమైనవి. అదే సమయంలో ప్రపంచం ఆర్థిక ఇక్కడ ఉండేటటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, మైన్స్, ఓర్స్ ఉన్నాయో, ఈ ఓర్స్ని కానీ ఇప్పటికే భారతదేశము మ్యానుఫ్యాక్చర్ రంగం దెబ్బతిని, ఎగుమతులు దెబ్బతిని, ఫినిష్డ్ గూడ్స్ ఎగుమతులు దెబ్బతినిపోయి విపరీతమైన కొన్ని లక్షల కోట్ల రూపాయల విదేశీ అప్పులో మునిగిపోతున్న ఈ సందర్భంలో వీళ్ళకి భారతదేశంలో ఉండేటటువంటి పాలకులకి లేకపోతే ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, బూర్జువా వర్గానికి వేరే ఆల్టర్నేట్ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్ తయారు చేసి అమ్మడానికి సంబంధించిన శక్తి సామర్థ్యాలు సన్నగిలిపోయినాయి. ప్రపంచ మార్కెట్టే సంక్షోభంలో ఉంది కాబట్టి అమ్ముకోవడానికే అవకాశం తక్కువ, ప్రపంచ మార్కెట్లే సన్నగిల్లాయి. అట్లాంటి సందర్భంలో ఏకైక మార్కెట్ అయినటువంటి సహజ వనరులు, కాపరు, ఐరన్ ఓరు, ఈ ఓర్స్, ఖనిజాలు అనేటువంటివి ఎగుమతి చేసి డబ్బు సంపాదించాలి అనేటటువంటి కోణంలో నుంచి ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి మావోయిస్టు పలుకుబడి ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల మీదకి యుద్ధం జరగడం అదొక హిస్టారికల్ ప్రాసెస్. అయితే ఏందనంటే నిజంగా కానీ ఇక్కడ ఉండేటువంటి సహజ వనరులు కానీ ఎగుమతి కానీ చేయడానికి అవకాశం ఇస్తే
సహజ వనరుల వల్ల వచ్చేటటువంటి డబ్బుల యొక్క ప్రవాహం, ద్రవ్య ప్రవాహం భారత ఆర్థిక వ్యవస్థని డచ్ డిసీజ్ అనేటువంటి ఆర్థిక సంక్షోభంలోకి ఎట్టేస్తారు సార్. ఈ సహజ తర్వాత ప్రధానంగా మీరు అప్పట్లో చాలా ఇబ్బందికరంగా ఉండేది అని చెప్తుండేవాళ్ళు. మావోయిస్ట్గా ఉండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని భయపడేవాళ్ళు. చాలామంది లొంగిపోవాలి కూడా కాదు. మీరు లొంగిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి పరిస్థితులు? ఎవరు మీకు సహాయం చేశారు? కనీసం ఉద్యోగం ఇవ్వడానికి కూడా కొంతమంది భయపడే పరిస్థితులు ఉంటాయి కదా. అప్పుడు అంటే నేను బయటకు వచ్చినాక కొన్ని ఏదో చేపల గుంటలని చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఏవో చేసుకున్నాను. నా ఫ్రెండ్ కాబట్టి నాకు అవకాశం ఉండింది. మిగతా వాళ్ళు ఎవరు నాకు జాబ్ ఇచ్చేవాడు ఎవడు ఉంటాడు సమాజంలో? అవకాశం లేదు. అయితే అట్లా ఆ క్రమంలో ఏంటంటే నేను చిన్న వెబ్సైట్స్లో వాటిల్లో రాయడం పనిచేయటం చేస్తూ ఒక సందర్భంలో ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీ పడింది. దానికోసంగా నేను కె శ్రీనివాస్ గారు నన్ను ఈయన దగ్గరికి తీసుకెళ్ళారు, మన రాధాకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్తే నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూసి నాకున్నటువంటి రైటింగ్ స్కిల్స్ కూడా ఆయన అర్థం చేసుకొని నాకు అవకాశం ఇచ్చి నా ఎదుగుదలకి నేను ఒక జర్నలిస్ట్గా ఎదగడానికి రాధాకృష్ణ గారు హెల్ప్ అనేది చాలా కీలకమైన హెల్ప్. కానీ శ్రీనివాస్ గారి యొక్క పరిచయంలో నుంచి నాకు రాధాకృష్ణ గారు పరిచయం అయ్యారు. కానీ ఎవరి ద్వారా పరిచయం అయినా ఆయన ఒక యజమాని కాబట్టి ఆయన నాలాంటి వాళ్ళకి కూడా దగ్గర చేర్చి నా టాలెంట్ని గుర్తించి అతను ప్రోత్సహించి పత్రికకు సంబంధించినటువంటి దానికి నన్ను నిలబెట్టాడు. దాంట్లో అది చాలా గొప్ప విషయం. అది మేడం మీరు చెప్పండి మేడం, ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు? దాదాపు అంటే పోలీస్ హెరాస్మెంట్స్ ఉండి ఎక్కడున్నారు చెప్పు అది అని చెప్పి, మరోవైపు ఫ్యామిలీ బర్డెన్స్, చిన్న బిడ్డ పెట్టుకొని మీరు ఒక ఉపాధ్యాయురాలుగా బయటకు వెళ్ళాలి, ప్రభుత్వ టీచర్ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అంటే పోలీసుల నుంచి అయితే నాకేం ఇబ్బంది రాలేదు, నన్ను ఎప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. కాకపోతే నాకు పెద్ద కుటుంబం మాది, దానివల్ల నేనేం ఇబ్బంది పడలేదు. కానీ బయట సమాజంతో మటుకు ఇబ్బందే. అందరూ ఈయన చాలా సంవత్సరాలు కనిపించకపోయేసరికి అసలు ఏం చెప్పంటే భర్త వదిలేసాడు, ఈమె బిడ్డను పెట్టుకొని అత్తగారింట్లో ఉన్నది. అట్లా పోయి ఒక 10 ఏళ్ల తర్వాత ఈ ఇంటి ఆడపిల్లని నేను అనుకునేవాళ్ళు, నన్ను అసలు కోడలు అనుకునేవాళ్ళు కాదు. ఈ ఇంటి ఆడపడుచు అమ్మాయి మొగుడు వదిలేయబట్టి ఇక్కడ వచ్చున్నది అనే పరిస్థితి వచ్చేసింది అన్నమాట. దాంతో నేను కూడా మిగతా వాళ్ళతో పెద్ద మాట్లాడేది ఏమి ఉండకుండా నేను ఒక్కదాన్ని బతికినట్టు బతికా చాలా సంవత్సరాలు. చెప్పాలంటే కుటుంబము, స్కూలు, ఇల్లు, కుటుంబం, స్కూలు, అంతే. వేరే ప్రపంచం. కలిసినప్పుడు ఎప్పుడన్నా బయట అట్లా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? చాలా ఇబ్బందులు పడ్డాము. పసిబిడ్డను తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళినప్పుడు మేము బతికి ఇంటికి వస్తామో లేదో నమ్మకం లేదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాము. 2-3 సార్లు ఇబ్బందులు కూడా జరిగాయి. ఒకసారి అయితే బాగా తీవ్రమైన సమస్య అయితే ఎదుర్కొన్నాము. మేము నెల్లూరులోనే రహస్యంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. నేను హెల్త్ బాగాలేక బాగా ఫీవరు అట్లా వచ్చి తీవ్రంగా ఒక 15-20 రోజులు ఉన్నట్టున్నాము. ఉండడంలో ఒకసారి గూడూరుకు పోయి రిటర్న్ వస్తున్నప్పుడు మమ్మల్ని ఈయన్ని గమనించేశారు పోలీసులు. అది ఎట్లా జరిగిందో కానీ నాకు అర్థం కాలేదు. కానీ నెల్లూరుకు దిగేసరికి ఈయనకు అర్థమైంది. ఆ రోజు మటుకు చచ్చిపోవాల్సిన మాట ముగ్గురము. ఎన్కౌంటర్లోంచి తప్పించుకున్నట్లు లెక్క. మాకు అప్పుడు ఆ సిచ్యుయేషన్లో నాకు తెలియదు కాబట్టి అర్థం కాలేదు. కానీ తర్వాత పరిణామాలు చూసినప్పుడు అనిపించింది అసలు మేము ఎట్లా బయటకు వచ్చామా అని. ఆ రోజు 4-5 వీధుల్లో ఆటోలు తిరుగుతూ మధ్యలోంచి ఒక సందులోంచి దిగి వెళ్ళిపోయారు. మమ్మల్ని వాళ్ళు కొంత దూరం ఫాలో అయ్యి తర్వాత ఈయన ఆటోలో లేరు అని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ విధంగా మేము బయటకు వచ్చాము. 3-4 రోజులు ఆయన బతుకున్నాడో కూడా మాకు తెలియదు. అలాంటి పరిస్థితి ఉండింది. 3-4 రోజుల తర్వాత ఈయనకు ఫోన్ వచ్చింది, ఉన్నాను భయపడద్దు, ఒకటే వాక్యం అంతే. ఇంకా తర్వాత ఒక 6 నెలల తర్వాత కనిపించుంటారు ఆయన. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి, చాలా ఎదుర్కొన్నాను సమాజపరంగా. కానీ ఈయన బతుకున్నాడా లేదా అనేది మాకెప్పుడు సమస్యగానే ఉండింది. ఇంటి లోపల బయటకు వచ్చేదాకా అది ప్రతిరోజు. లొంగిపోయిన తర్వాత ఎలా ఉంది మీ ఫ్యామిలీ మొత్తం కూడా? ఒక రకంగా చెప్పి అందరూ రిలాక్స్ అయిపోయాం, ఈయన ఇంకేం సమస్య ఉండదు అన్నట్లు ఉండింది. పాపం మా అబ్బాయి అయితే ఆయన వచ్చిన రోజు ఇంటింటికి పోయి మా నాన్న వచ్చేసాడు చెప్పుకొని వచ్చాడు. వాడికి కొంచెం 7th క్లాస్ కాబట్టి ఊహ ఉండింది. అట్లా జరిగింది.
తర్వాత ఏదో సాఫీగా నడిచిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మన రాధాకృష్ణ గారు ఆయనకు ఉద్యోగం ఇచ్చి ఆయన్ని ఒక రా మెటీరియల్ని మంచి జర్నలిస్ట్గా మార్చినట్టు చెప్పుకోవాలి. నన్ను అడిగితే జ్యోతిలో వచ్చిన తర్వాత ఆయన బాగా ట్రైన్ అప్ అయినట్టు లెక్క. ఏదో ప్రశాంతంగా జరిగిపోయింది. రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు చెప్పాలి ఈ విషయంలో. అది మొత్తం మీద ఇక్కడ వెంకటరామారావు గారు, ఆయన శ్రీమతి సునీత వీరు చెబుతూ ఉన్నారు, మావోయిస్ట్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రధానంగా మనకు తెలిసి యాక్చువల్గా అక్కడ పోరాటం చేయడానికి అంటే ఎన్నో రకాలు సమాజాన్ని, ఈ దేశానికి ఏదో సేవ చేయాలనే ఒక తపనతోటి విప్లవోద్యమంలోకి వెళ్ళటం, ఆ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా కామను. అయితే ఇక్కడ మొత్తం మీద ఈ ఉద్యమం వల్ల దేశానికి ఎంతో మేలే జరిగిందని చెప్పుకొస్తున్నారు. చాలా చోట్ల ప్రజా ఉద్యమాలన్నీ కూడా ప్రజా ఉద్యమాలు నడిపారని చెప్పి చెప్తూ ఉన్నారు. దానివల్ల ఫలాలు వచ్చాయని, ప్రజలకి దేశానికి మంచి జరిగిందని వెంకటరామారావు అలాగే ఆయన శ్రీమతి సునీత చెప్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో శాతకర్మణితో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.